హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక వృషభ రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వృషభ రాశిలో ఎవరైతే వృత్తి వ్యాపారాలలో ఉన్నారో వారికి ఈరోజు సామాన్యంగా సాగుతుంది. అలాగే మొత్తంగా చూసుకుంటే ఆర్థిక లావాదేవీలు కొంత నిరాశను కలిగిస్తాయి. చేపట్టిన పనులన్నీ కూడా మందకొడిగా సాగుతాయి. ఇక ఇంట బయట ఒత్తిడి అనేది పెరుగుతుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఔషధ సేవనం చేయండి, తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఈరోజు వృషభ రాశి వారికి బంధువులతో చిన్నపాటి వివాదాలు కలిగే అవకాశం కనిపిస్తున్నందున కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక వృషభ రాశి వారికి ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలు శ్రమతో కూడి పూర్తి అవుతాయి. ఏదో సాధించాలన్న సంకల్పం మీలో బలంగా నాటుకుంటుంది. ఇక ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు పర్యాటక ప్రదేశాలను కూడా సందర్శిస్తారు. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో ఆ ఆలోచనలపై ఒక అభిప్రాయానికి వస్తారు. అలాగే బంధువులతో లేనిపోని విభేదాలు కలుగుతాయి. రాబడి కన్నా ఖర్చులు అధికమై ఎటూ తేల్చుకోలేని పరిస్థితి అనేది ఏర్పడుతుంది. ఇక కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులు దక్కించుకోవడంలో కొద్దిపాటి ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన లాభాలు అందుకోవడం కొంత కష్టమే అని చెప్పవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఒత్తిడులు సమస్యలు తప్పకపోవచ్చు. పారిశ్రామికవేత్తలకు చిత్ర పరిశ్రమ వారికి కొంత ఉత్సాహం అనేది తగ్గుతుంది. విద్యార్థులకు శ్రమకు కొంత ఫలితం దక్కించుకుంటారు. మహిళలకి కుటుంబ సభ్యుల నుండి ఇబ్బందికర పరిస్థితులు అనేవి ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక వృషభ రాశి వారికి రోజు అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృషభ రాశి వారు వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.